ఎంత అండి? ఒక పండు బహుశా కేజీ ఉండొచ్చు, కేజీ ఉండొచ్చు. నేను సౌదీ వెళ్ళినప్పుడు సౌదీలో నాకు ఆ పక్క దేశంలో కొంతమంది వ్యక్తులు సౌదీలో పనిచేయటకు వచ్చేవారు. వాళ్ళు అడిగితే యమన్ కంట్రీకి సంబంధించిన వాళ్ళు చెప్పేవారు నాకు చాలామంది. ఆ రోజు పళ్ళటంటే చాలా పెద్ద పెద్దగా ఉండేవట. మా పెద్దవాళ్ళు చెప్పేవారు, ఈనట్టు కూడా కొన్ని కొన్ని చోట్ల పండుతున్నాయి. ఆ ద్రాక్ష పళ్ళను చూస్తే ఈ సైజు ఉంటుంది, దానిమ్మగా చూస్తే ఈ సైజు ఉంటుంది. మరి అమెరికాలో కూడా చూస్తే పెద్దది ఏమన్నా 200 కేజీలు ఉంటుందేమో గుమ్మడికాయ పండింది. అటువంటి పెద్ద పెద్ద ద్రాక్ష పళ్ళు గెల ఒకటి కర్ర మీద వేసుకుని అడ్డాల మీద వేసుకుని మోసుకుంటూ వచ్చారు. రెండోదిగా ఆ లోయలో పండే దానిమ్మ పండ్లను తీసుకొచ్చారు. ఈ దానిమ్మ పండ్లు కూడా చాలా పెద్దవి. అవన్నీ మోసుకుంటూ మోషే గారి దగ్గరికి వచ్చారు. బహుశా ఈ రోజున భూసారం తగ్గిపోవటానికి, అలాగే ఫలాలు సరిగా భూమి ఇవ్వకపోవటానికి ప్రధానమైన కారణం మనుషులు చేసే తప్పులే. అవునండి, నీ భూఫలము హెచ్చించబడును, నీ గర్భఫలము హెచ్చించబడును. ఎప్పుడు? నీవు నా మాట విని నీ ఎడల, నా ఆజ్ఞలు గైకొని నీ ఎడల. ఆ రోజుల్లో పితరులందరూ కూడా దేవుని మాట వినేవారు. ఎలా చెప్తే అలాగినవారు. దాంట్లో ఎవరో కొద్దిగా ఉండేవారు దుర్మార్గులు. కానీ ఆ రోజుల్లో దేవుడి మాట వినేవారు కాబట్టి వారి గర్భఫలాలు బాగున్నాయి, వారి భూఫలాలు బాగున్నాయి. ఈ రోజున అంతా కూడా ఎక్కడికక్కడ స్వార్థము, ఎదుటివాడు పోతే బాగుండి మనం బాగుంటే చాలు అనే ఒక తత్వాలు, చూసేది అసూయ, మచ్చరపట్టం. పొరుగువాడు బాగుంటే ఆడంతా బాగున్నాడని మచ్చరపట్టం. పొరుగువాడిని చూసి మచ్చరపడకూడదండి. ఒక్కొక్కసారి అనిపిస్తుంది మన ఎదుటివాడు బాగా ఉన్నాడు, బాగా తింటున్నాడు, బాగా డబ్బు సంపాదించాడు అని అనుకుంటాం. కానీ మనకంటే కింద స్థాయిలో ఉన్న మనం చూడాలి. కొంతమంది భోజనం లేదు పాపం, చాలామందికి కొన్ని చోట్ల భోజనాలు ఉండవు. ఆకలితో మాడిపోయేటువంటి వారు, రోడ్డు పక్కన అడుక్కునేటువంటి వారి పరిస్థితులు ఏంటో ఆలోచించండి. వాళ్ళందరినీ చూస్తే మనం ఈ రోజున ఏమనుకోవాలి? దేవుడు నన్ను గొప్పగా ప్రేమించాడు కాబట్టి ఉన్నతమైన స్థానంలో ఉంచాడు. దేవునికి స్తోత్రం. మన దేవునికి స్తోత్రం చెల్లించాలి. కడుపు నిండా అన్నం తింటున్నాం, జేబు నిండా డబ్బులు సంపాదిస్తున్నాం, అన్నీ సర్వసమృద్ధిగా ఉన్నాయి. ఇందుని బట్టి దేవునికి స్తోత్రం చెల్లించాలి. మనకంటే ముందున్న వాళ్ళని చూడకూడదు, మనకంటే వెనకున్న వాళ్ళని చూడాలి. అదే జీవితం, అంతే తప్ప. కానీ వెనకున్న జీవితాన్ని మర్చిపోయి ముందున్న దాన్ని చూస్తే మూతిపళ్ళు రాలిపోతాయట. కాబట్టి మనం క్రీస్తులో నడిచేటప్పుడు మన పాత జీవితం ఏదైతే ఉందో, మన పాత బ్రతుకు ఏదైతే ఉందో, మనం కట్టిన బట్ట, తిన్న తిండి మర్చిపోకూడదు. అవి గుర్తుంటే మన జీవితం ఎప్పుడు చక్కగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. గర్వించి